నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ ఏదైతే సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్ కావచ్చు, సోషల్ మీడియాలో జరుగుతున్న ఆ ప్రచారం కావచ్చు, సోషల్ మీడియాలో సీఎం రేవంత్ రెడ్డి మీద, వారి కుటుంబ సభ్యుల మీద, మంత్రుల మీద ఏదైతే అడ్డగోలుగా వ్యాఖ్యలు చేస్తూ, అడ్డగోలుగా వీడియోలు చేస్తూ ఎవరైతే వాళ్ళని బూతులు, అసభ్య పదజాలంతో బూతులు తిట్టిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా ఈయన కొంత సీఎం రేవంత్ రెడ్డి కొంత ఆగ్రహం వ్యక్తం చేసిండు. ప్రభుత్వం గురించి, నాయకుల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తోడ్కలు తీస్తాం, కేసీఆర్ మీ పిల్లలకు చెప్పు, హద్దు దాటితే దాని ఫలితం ఎట్లా ఉంటుందో చూపిస్తాం, జర్నలిస్టుల ముసుగేసుకొని ఇట్లా ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వ్యక్తుల మీద ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఆయన వార్నింగ్ ఇచ్చింది. డీటెయిల్స్ చూస్తే ప్రభుత్వ నాయకుల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తోడ్కలు తీస్తామని సీఎం రేవంత్ అన్నారు. ఫేక్ జర్నలిస్టులు ముసుగేసుకొని వస్తే గుడ్డలు కూడా తీసి కొడతామన్నారు. కేసీఆర్ మీ పిల్లలకు చెప్పు, హద్దు దాటినా మాట జారినా దాని ఫలితం ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. కొంతమంది మా కుటుంబ సభ్యులు, ఆడబిడ్డల మీద ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు. ప్రజా జీవితంలో ఉన్నాం కదా అని ఓపిక పడుతున్నాం, లేదంటే ఒక్కడు బయట తిరగలేడు, మీ అమ్మపై, చెల్లిపై ఇలాంటి పోస్టులు పెడితే ఊరుకుంటారా? హద్దు దాటితే ఇకపై ఊరుకునేది లేదు. ఆడపిల్లల వీడియోలు తీసి పోస్ట్ చేస్తే ఎలా? జర్నలిస్ట్ అంటే వివరణ ఇవ్వండి, ముసుగేసుకొని వస్తే గుడ్డలు కూడా తీసి కొడతామని చెప్పేసి ఆయన అసెంబ్లీలో ఆగ్రహంతో ఊరిపోయి చాలా కోపంగా కూడా మాట్లాడిండు. ఐఎన్పిఆర్, డిఏవిపి పత్రికలు, ప్రసార సాధనాలున్న వారే జర్నలిస్టులా, లేక యూట్యూబ్ పెట్టుకుని ఏది పడితే అది మాట్లాడిన వారు జర్నలిస్టులా? తమ క్లారిటీ ఇవ్వాలని జర్నలిస్ట్ సంఘాల నాయకులను కోరారు. నాకు రక్తం మరుగుతోంది, మీకు కుటుంబాలు లేవా, భార్య పిల్లలు లేరా అని మండిపడ్డారు. ఇకపై తప్పుడు ప్రచారం చేసినా, వల్గర్ కామెంట్స్ చేసినా, ఆడబిడ్డల గురించి బూతులు మాట్లాడితే తోడ్కలు తీస్తామన్నారు. తెలంగాణ సమాజం ఇదేనా? రజాకారులకు, నిజాంకి వ్యతిరేకంగా పోరాటం చేసిన గడ్డ ఇది. ఈ చైతన్యమైన ప్రాంతంలో ఎదిరించి నిలబడిన వాడు మునగాడు. అలాంటి ప్రాంతాల్ని నాశనం చేసి విశ్వ సంస్కృతిని ఉసిగొలిపితే ఉరికించి కొడతామని చెప్పేసి ఆయన నిన్న అసెంబ్లీలో అన్నారు. కేసీఆర్ మీ సోషల్ మీడియాలో పనిచేసి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులో పెట్టుకో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళని రెచ్చగొట్టి, జనాలను రెచ్చగొట్టి మాట్లాడించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక ఇంట్రెస్టింగ్, అంటే సంచలన కామెంట్ అయితే చేసిందని చెప్పొచ్చు. మీరు పద్ధతి మార్చుకోకపోతే, ఇదే పద్ధతి కొనసాగిస్తే, ఇట్లనే నోరు జారి అదుపు తప్పి మాట్లాడితే దానికి సంబంధించిన చర్యలు ఉంటాయి, ఖచ్చితంగా ఇబ్బంది పడతారు అని చెప్పేసి ఆయన ఒక వార్నింగ్ అయితే ఇచ్చిండు నిన్న అసెంబ్లీలో. ఇక కృష్ణా జలాల మీద మొత్తం ఇప్పటివరకు కృష్ణా జలాల్లో అన్యాయమైన జరుగుతుంది తెలంగాణ కంటే, అది మొత్తం కూడా కేసీఆర్ వల్లనే జరుగుతుంది. అప్పట్లో 299 టీఎంసీలు చాలు అని పెట్టిన సంతకమే ఇలా కృష్ణా జలాల్లో తెలంగాణకు నీళ్లు తక్కువ రావడానికి కారణమవుతుందని చెప్పేసి కూడా అసెంబ్లీలో ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడిండు. బీఆర్ఎస్ హయాంలోనే కృష్ణా జలాలపై తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని కేసీఆర్, హరీష్ రావులు చంద్రబాబుకు మోకరిల్లి 811 టీఎంసీలలో 200 టీఎంసీలే చాలని సంతకం పెట్టి రాష్ట్రానికి శాశ్వత మరణ శాసనం రాశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ను గుండెల్లో పెట్టుకొని మహబూబ్నగర్ ప్రజలు రాజకీయ భిక్ష పెడితే ఆయన వారి గుండెల మీద తన్నారని, ఎంపీగా గెలిపించిన ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే వైఎస్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను నిర్మించాలని చెప్పారు. మార్చూరి వ్యాఖ్యలు బారాసప్ పార్టీని ఉద్దేశించినవేనని, కేసీఆర్ 100 ఏళ్ల పాటు ఆరోగ్యాలతో ప్రతిపక్షంలోనే ఉండాలని, తాము అధికారంలోనే ఉంటామని శనివారం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం ప్రసంగించారు. మొత్తం చంద్రబాబు హయాంలో కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు కలిసి 811 టీఎంసీల నీళ్లు కృష్ణా జలాల ద్వారా తెలంగాణకు వాటా వస్తే అందులో 299 టీఎంసీలు చాలు, అవి సరిపోతాయి అని చెప్పేసి సంతకాలు పెట్టిరు. అందువల్లనే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పేసి రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో మాట్లాడిండు. దానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్గా చూస్తే, రైతులు ఇప్పుడు ఏదైతే సాగునీరు అందుతలేదో, సాగర్లో నీళ్లు లేక తాగునీరు, కానీ ఇప్పుడు హైదరాబాద్కు తాగునీరుకి సాగరే ప్రధాన ఆధారం. తాగునీరుకి ఏదైతే ఇబ్బంది జరుగుతుందో దాంట్లో వల్ల మిగులు జలాలు అనేటివి అక్కడ సాగర్లో, కృష్ణా జలాల్లో వాటా తక్కువ రావడం వల్లనే ఈ ఇబ్బంది అంతా జరుగుతుంది. ఇది ఎప్పటికైనా భవిష్యత్తులో కూడా తెలంగాణ రైతులకి ఒక మరణ శాసనం లాంటిది
అప్పట్లో ఇంకా ఎక్కువ నీళ్ళ వాటా అడిగితే 400 టీఎంసీల నీళ్ళ వాటా అడిగితే బాగుండేది, 299తో సరిపెట్టుకొని తెలంగాణకు తీరని అన్యాయం చేసిరని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే అంటున్నాడు. దాంతోపాటే ఢిల్లీకి ఇన్నిసార్లు 32 సార్లు 33 సార్లు ఢిల్లీకి పోయి ఒక్క రూపాయి కూడా తెలియదు, 30 పైసలు కూడా తెలియదు అని చెప్పేసి హరీష్ రావు కేటీఆర్ ఏదైతే రేవంత్ రెడ్డి మీద కామెంట్లు చేసి విమర్శలు చేసిరో దాని మీద కూడా ఆయన స్పందించారు. 32 సార్లు కాదు 300 సార్లు కూడా ఢిల్లీకి వెళ్ళి ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన చాలా సాధించిన, ఇంకా కూడా సాధిస్తా, తీసుకొస్తా, 300 సార్లు ఢిల్లీకి వెళ్తా, మార్చి 31 నాటికి రైతులందరికీ రైతు భరోసా వేస్తా అని చెప్పేసి కూడా నా అసెంబ్లీలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చెప్పిన. దాంతోపాటు రెండోసారి కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉంటా. ప్రజలు మొదటిసారి అంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మీద, టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మీద